అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మనందరం ఎల్లవేళలా బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. తన్వితో ఆడిన ఆటని చిన్న వీడియో క్లిప్ని అయితే తీసుకున్నాం మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి. మీకు చెప్పాను కదా, మా తన్విని ఏ రకంగా పెంచుతున్నాం అనేది, ఏ రకంగా ఫుడ్ పెడుతున్నాం, ఏ రకంగా ఆడిస్తున్నాం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. అదే భాగంగా ఈరోజు ఈ వీడియోని అయితే తీసుకున్నామండి. అయితే జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు కదా. అది చాలా సత్యం అండి. ఎందుకు అంటే ఈరోజు మన పిల్లలు రేపు మన దేశానికి ఎంతో అభివృద్ధిని తీసుకొస్తారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈరోజు మనకున్న పరిస్థితిని బట్టి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేయడం వలన పిల్లల్ని చూసుకోలేక ఎక్కువగా ఫోన్ కానీ టీవీ కానీ చూపించి వాళ్ళకి మనం అది బాగా అలవాటు చేసి మన పనికి ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ అదే రకంగా జీవనాన్ని గడుపుతున్నారు. అది ఏ ఒక్కరిని నేను తప్పనట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్న బిజీ షెడ్యూల్స్లో ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రతి పేరెంట్స్కి. అందుకనే నేను ప్రతి అమ్మమ్మ తాతయ్యకి, నానమ్మ తాతయ్యకి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. పిల్లలు ఇలా ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని అంటే మీ మనవల్ని మీరు కొంచెం చూసుకోవాలి. మీరు మీ పిల్లలకి సపోర్ట్ చేస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతారు. పిల్లలకి బాల్యం అన్నది ఒక గొప్ప వరం అండి. ఈ బాల్యాన్ని బాల్యంలా వాళ్ళకి అందించాలన్నదే నా ఆశ. మనం పిల్లల్ని ఈ విధంగా ఆడించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారండి. వాళ్ళు ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా అందంగా ఉంటుందండి. అందుకనే నేను మా తన్విని అయితే ఇలా పెంచుతున్నాను. అయితే ఈరోజు ప్లే జోన్కి తీసుకొచ్చామండి. ఈ ప్లే జోను భీమిలీలో ఉంది. ఇది చాలా చక్కగా అమర్చారండి. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఆట స్థలాలు ఉండడము ఈ రోజుల్లో అయితే చాలా అవసరము. అతను చాలా బాగా ఆలోచించి పెట్టారు. ఈ ప్లే జోన్ పెట్టిన అతని పేరు సూర్య గారంట. సూర్య గారు మీకు స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకు అంటే పిల్లల్ని ఎంత ఆనందంగా ఆడించడానికి మాకు ఇలాంటి అవకాశాన్ని మీరు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇందులో చాలా పిల్లలకి ఉపయోగకరంగా, పిల్లలకి దెబ్బలు తగలకుండా చాలా సేఫ్టీగా ఉండేలాగా అన్నీ అమర్చి పెట్టారండి. నాకు చాలా బాగా అనిపించింది. మా తన్వి ఈ జోన్లో ఆడినంతసేపు చాలా సంతోషంగా ఉంది. ఆ మ్యూజిక్ కానీ ఆ వాతావరణం కానీ ఎంతో నచ్చింది. తనకు కూడా అందులోకి వెళ్ళగానే చాలా హుషారైపోయి మంచిగా డ్యాన్స్ చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. మా తన్వితో పాటు మేము కూడా కొంతసేపు చిన్నపిల్లలం అయిపోయి తనతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఈరోజు ఈ రకంగా గడవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది ఒక నాకు అవకాశం, ఒక వరం అలా అనిపించింది. తన్విని ఆడించినంతసేపు నాకు ఉన్న బాధలన్నింటినీ ఒక పక్కన పెట్టేసి నేను కూడా ఒక చిన్న పిల్లలా అయిపోయి తన ఏజ్లోకి వెళ్ళిపోయి తను ఎంత ఎంజాయ్ చేసిందో నేను కూడా అంతే ఎంజాయ్ చేశానండి. నాకు ఈ ప్లే జోన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా తెలియకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి తీసుకెళ్ళండి. మీ పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటారు. ఈ ప్లే జోన్ చాలా సౌకర్యంగా ఉందండి. పిల్లలు ఇబ్బంది పడకుండా ఏసీని పెట్టించారు. మంచిగా అన్ని సెక్యూరిటీ బాగుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ఆడించింది. నాకు అది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇవన్నీ తన్వి ఇదంతా చూసి ఎంజాయ్ చేసింది. అదంతా మాకు మైండ్కి అయితే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఇంట్లో ఒక పూజ చేసుకొని ఎంతైతే సంతోషపడతామో ఈరోజు నేను తన్విని ఆడించి అంత ఆనందాన్ని పొందానండి. మీరు కూడా మీ పిల్లలతో ఇంతే ఆనందాన్ని పొందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి ఈ ప్లే జోన్లో మీ పిల్లల్ని ఆడించండి. మీరే సొంతంగా ఆ అనుభూతిని చెందుతారు.
పిల్లల్ని ఈ రకంగా ఆడించడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి అన్నది చాలా మెరుగవుతుందండి. చాలా మంచిగా డెవలప్ అవుతారు. వాళ్ళ మానసిక పరిస్థితి బాగా ఉంటే మంచిగా చదువుకుంటారండి. వాళ్ళకి అన్నం తినిపించేటప్పుడు మంచి మాటలు చెప్పండి. టీవీని, ఫోన్ని చూపించొద్దు దయచేసి. ఎందుకు అంటే మాకు దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఒక సంఘటన అయితే జరిగిందండి. ఆ సంఘటనని నేను ఆలోచించి చెప్తున్నాను, ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్కి వెళ్ళి వాళ్ళ బాబుని ఎక్కువగా టీవీకి దగ్గర కానీ ఫోన్కి కానీ ఉంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ రకంగా ఉండడం వల్ల అతను ఏంటంటే ఆ ఫోనే అతని ప్రపంచం అయిపోయి మనుషుల్లో రాకుండా, మనుషులు ఎవరు తెలియకుండా అదే ఒక ప్రపంచంగా అతను ఊహించుకొని మనుషుల్లోకి ఎవరికి కలిసేవాడు కాదు. అలాగా ఆ అబ్బాయి మానసిక పరిస్థితి చాలా డౌన్ అయిపోయింది. చివరిగా వాళ్ళు పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సైకాలజిస్ట్కి చూపిస్తే ఇదే చెప్పారండి, పిల్లల్ని మనతో మాట్లాడాలి, మనలోనే ఉంచుకోవాలి, ఫోన్లకి టీవీలకి కొంచెం దూరంగా ఉంచండి అని వాళ్ళకి చెప్పారంట. ఇది మాత్రం చాలా అంటే చాలా నిజమండి. ఇది తెలుసుకోండి అందరూను. మన పిల్లలతో మనమే ఆడుకుందాము. వాళ్ళు సంతోషంగా ఉండడమే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా సంతోషంగా ఉంటాము. వాళ్ళకి అన్నం తినిపించేటప్పుడు చిన్నప్పుడు మనకి మన అమ్మమ్మలు చెప్పిన చందమామ కథలు వాళ్ళకి చెప్తుంటే ఆ కథల్లో కూడా ఎంతో నీతి నిజాయితీ ఉంటుంది. పిల్లలకి భోజనంతో పాటు మంచి మాటలు కూడా మనసుకి మనం ఎక్కిస్తామండి. అదే రకంగా శారీరకంగా కసరత్తు కావాలంటే ఇలాంటి ఆటలన్నింటినీ ఆడించాలి. అప్పుడే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనందరం ఈ రకంగా చేయడం వలన పిల్లల భవిష్యత్తు బాగుంటే మన దేశ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. మన దేశ భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ప్లే జోన్లోని ఆడి ఆడి తన్వి అలసిపోయిందని చెప్పేసి అలా బీచ్కి వచ్చాము. బీచ్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏవి బయట ఫుడ్ అయితే పెట్టలేదండి, ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చాను. తన్వికి మినప్పిండితో పునుగులు వేసి తీసుకొచ్చాను. అలాగే ఫ్రూట్స్ కూడా ఇంట్లోనే తీసుకున్నాను. వాటర్ కానీ ఏది బయట ఇవ్వట్లేదు, అన్నీ ఇంట్లో సిద్ధం చేసుకొని తీసుకొచ్చి రోజంతా తన్వితో అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. మరో వీడియోలో కలుసుకుందాం. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు తన్వికి చాలా అవసరము. మీ సపోర్ట్తో పాటు మీ అందరి ఆశీర్వాదం తన్విపై ఉండాలని కోరుకుంటూ ఉంటామండి. అందరికీ నమస్కారం.